సుధా సుధా అబ్బబ్బబ్బబ్బా! ఈ పిల్లతో అస్సలు వేగలేకపోతున్నాం బాబు. ఎంత టైం అవుతుంది? కాలేజ్ అయిపోయింది. ఏదో కోచింగ్ అంది. సరేనని కోచింగ్లో జాయిన్ చేశాం. ఆల్రెడీ 10 అవుతుంది. ఇంకెప్పుడు లేస్తుంది, ఎప్పుడు బయలుదేరుతుంది, ఎప్పుడు కోచింగ్కి వెళ్తుంది? వాళ్ళ అన్నయ్య కూడా సుధాని చాలా గారాబం చేస్తున్నాడు. ఇలాగైతే పెళ్ళి కావాల్సిన పిల్ల రేపు పెళ్ళై అత్తగారింటికి వెళ్ళిన తర్వాత నిన్ను పెంచింది ఎవరమ్మ? అబ్బబ్బా! ఏంటదినా ఉదయాన్నే నీ సుప్రభాతం మొదలు పెట్టావా? ప్రశాంతంగా నిద్ర కూడా పోనివ్వవా? టైం ఇంకా 9:45 కదా అవుతుంది. ఎందుకు అప్పుడే నన్ను నిద్ర లేపుతున్నావు? కొద్దిసేపు పడుకొని వదినా. నీకేం పని లేదా ఏంటి? ఇంట్లో పని అంతా అయిపోయిందా? ఏంటి సుధా నువ్వు ఉదయాన్నే 10 గంటల వరకు ఏ ఆడపిల్లైనా ఇంట్లో నిద్రపోతుందా చెప్పు? పైగా నువ్వు పెళ్ళి కావాల్సిందానివి. ఏదో ఒక రోజు ఎవరొకరింటికి కోడలుగా వెళ్ళవలసిందానివి. నీకోసం మీ అన్నయ్య పెళ్లి సంబంధాలు కూడా చూస్తున్నాడు. ఇక్కడ నువ్వు ఇలా ఉంటే పర్వాలేదు, కానీ అత్తగారింట్లో కూడా ఇలాగే ఉంటే నిన్ను పెంచినందుకు మమ్మల్ని తిడతారు సుధా. నీకు ఆ విషయం తెలుసా? ముందు ఇంటి పనులు నేర్చుకో. నువ్వు రా వెళ్దాం. అంత కర్మ నాకేంటి వదినా? నన్ను ఎవరు చేసుకుంటారో వాడు అదృష్టవంతుడు అవుతాడు. అతనే నాకు ఎదురు పనులు చేసి పెడతాడు. నా అత్తయ్య మావయ్య అందరూ కూడా నాకే పని చేసి పెడతారు. మా అన్నయ్య ఉన్నాడు కదా, ఒకవేళ నేను డబ్బు లేని వాడిని పెళ్లి చేసుకున్నా సరే మా అన్నయ్య నా కోసం నెల నెల డబ్బు పంపిస్తూ ఉంటాడు. అయినా సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. నేను ఒక డబ్బు లేని పేదింటి అబ్బాయిని ప్రేమిస్తున్నాను. ఆ అబ్బాయి నన్ను చాలా బాగా చూసుకుంటాడు. నేను గీసిన గీత దాటడు. నేను ఎలా చెప్తే అలా వింటాడు. అతన్నే పెళ్లి చేసుకుంటా. ఏంటి సుధా నువ్వు మాట్లాడితే? నీకు ఇంతవరకు వంటగదిలో గ్యాస్ స్టవ్ ఎలా వెలిగించాలో కూడా తెలియదు. కనీసం వంటగది ఎలా ఉంటుందో కూడా తెలియదు. అలాంటిది నువ్వు పేరింటికి కోడలుగా వెళ్ళి నువ్వు అక్కడ కాపురం చేయలేవు సుధా. నేను చెప్పే మాట విను. ఆ అబ్బాయిని మర్చిపోయి మీ అన్నయ్య తెచ్చిన సంబంధం పెళ్లి చేసుకుంటే కనీసం నీ కింద పని చేయడానికి ఒక పని మనిషి అయినా ఉంటుంది. అర్థం చేసుకో. అదంతా ఏం కుదరదు వదిన. నా గురించి నీకు తెలుసు కదా. నేనేమైనా అనుకున్నాను అంటే ఆ పని జరగాల్సిందే. నేను రమేష్ అనే అబ్బాయిని ప్రేమించాను. నేను ఆ అబ్బాయిని తప్పితే ఎవరిని పెళ్లి చేసుకోను. ఈ విషయం నువ్వు అన్నయ్యతో చెప్పు. అన్నయ్య కూడా నేను చెప్పిన మాటకి ఎదురు చెప్పడని నాకు తెలుసు. నేను రమేష్ని తప్పితే ఎవరిని పెళ్లి చేసుకోను వదిన. ఇది ఫిక్స్. ఏమో సుధా, ఒక వదినగా, ఒక స్నేహితురాలిగా నా సలహా నేను ఇచ్చాను. వినడం వినకపోవడం నీ ఇష్టం, మీ అన్నయ్య ఇష్టం. కానీ నువ్వు రాబోయే రోజుల్లో పడే కష్టాలకు మాత్రం నువ్వే బాధ్యురాలివి. రేపు మళ్ళీ నాకు జీవితం అంటే ఇలా ఉంటుంది కదా వదిన అని ఎందుకు చెప్పలేదు అని మాత్రం నన్ను క్వశ్చన్ చేయకు. అందుకే ముందుగా నేను నీకు ఈ విషయాన్ని చెప్తున్నాను. ఈలోపు అన్నయ్య రాము రానే వస్తాడు. విషయం మొత్తం సుధా అన్నయ్యకి చెప్తుంది. అన్నయ్య, రమేష్ చాలా మంచివాడు. డబ్బు లేదన్న మాటే కానీ నన్ను ఒక చిన్న పిల్లలాగా చూసుకుంటాడు. నువ్వెలా చూసుకున్నావో అతను కూడా నన్ను అలాగే చూసుకుంటాడన్నయ్య. అతనిలో నువ్వు కనిపించావు. అందుకే అతన్ని నేను ప్రేమించాను. పెళ్ళంటూ చేసుకుంటే అతన్నే చేసుకుంటాను. నాకు ఏదన్నా కష్టం వస్తే నన్ను చూసుకోవడానికి నువ్వు ఉన్నావు కదా అన్నయ్య అని సుధా మాట్లాడటంతో రాము కూడా ఏం మాట్లాడకుండా అలా నిలబడిపోతాడు. అది కాదు సుధా, పేరింటి వాడంటున్నావు. నువ్వా డబ్బులో పుట్టి డబ్బులో పెరిగావు. కానీ నీ నిర్ణయంపై నాకు నమ్మకం ఉంది. డబ్బు అంటావా? డబ్బు విషయం నేను చూసుకుంటాను కదా. ఎలాగూ ఈ ఆస్తిలో మనిద్దరికీ కదా చెరిసగం వాటాలు.
సరేనమ్మా, నీ ఇష్ట ప్రకారమే నువ్వు ప్రేమించిన వ్యక్తితో నీకు పెళ్లి చేస్తాను అని అతన్ని ఇంటికి రమ్మను. ఒకసారి నేను కూడా మాట్లాడి పెళ్లి చేస్తాను అని రాము కూడా తన చెల్లెల మాటకే అంగీకరిస్తాడు. నువ్వేమంటావు అంటాడు. వెంటనే సువర్ణ ఇలా అంటుంది, అన్ని నిర్ణయాలు మీరే తీసుకొని లాస్ట్లో నన్ను మీరేమంటారని అడుగుతారేంటి? నేను చెప్పాల్సిందంతా సుధాకి చెప్పాను. సుధా మాత్రం వినలేదు. మీరు మాత్రం ఎందుకు వింటారు? ఇద్దరిది ఒకటే రక్తం కదా. మీ ఇష్టం వచ్చినట్లు చేయండి. అన్నకు చెల్లి తోడు, చెల్లికి అన్న తోడు, ఇద్దరు ఒకరికొకరు తోడుగా ఉండండి. నేను మాత్రం మధ్యలో ప్రేక్షకురాల్లా నిలబడతానంతే. ఎందుకంటే నేను ఏదైనా మాట్లాడితే వదిన అనే అహంకారంతో చెప్పిందంటారు కదా. మీ ఇష్టం అంటుంది సువర్ణ. సరేనమ్మా, వదిన అలాగే అంటుందిలే, కానీ త్వరలోనే మంచి ముహూర్తం చూసి నీకు అతనికి పెళ్లి చేస్తాను. తన గురించి నేను ఎంక్వైరీ చేశానులే. తను చాలా మంచివాడని అందరూ చెప్పారు. సరేనమ్మా, పెళ్లి ముహూర్తాలు పెట్టుకుందాం అని అనుకుంటారు. పెళ్లి ముహూర్తాలు పెట్టుకుంటారు. తనకున్న దాంట్లో అంగరంగ వైభవంగా ఊరంతా అబ్బురపోయేలా తన చెల్లెలి పెళ్లి చేస్తాడు రాము. ఇంకా అప్పగింతల సమయం వచ్చేస్తుంది. సువర్ణ ఇలాగా అంటుంది, చిన్నప్పటి నుంచి చాలా గారాభంగా పెరిగిన పిల్ల రమేష్, తనని నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలి. తెలిసి తెలియక ఏదైనా తప్పు చేస్తే తనని క్షమించు అని ఇలా అప్పగింతలు చేస్తుంది సువర్ణ. ఇది ఇవాల్టి కథ. ఈ స్టోరీ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. కంటిన్యూ చూడండి.